మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో ఘరానా మోసం జరిగింది. నటుకుల సూపర్ మార్కెట్ యజమానికి ఇద్దరు మోసగాళ్లు కుచ్చుటోపి వేశారు. 25,000 రూపాయల విలువైన వంట నూనె కొనుగోలు చేసి స్కానర్కు డబ్బులు రావడం లేదు, ఫోన్ నెంబర్ చెప్పమని యజమానిని అడిగారు. దీంతో అతను డిస్ట్రిబ్యూటర్ నెంబర్ ఇచ్చి వేయమన్నారు. ముందే ఏర్పాటు చేసుకున్న ఫేక్ ఫోన్పే ద్వారా డబ్బులు పంపినట్లు షాపు యజమాని శ్రీనివాసరావుకు చూపించారు. వెంటనే అక్కడి నుంచి మోసగాళ్లు పరారయ్యారు. అయితే రోజు మార్కాపురం డిస్ట్రిబ్యూటర్ షాప్కు రావడంతో 25,000 రూపాయల డబ్బుల రసీదు అడిగితే డబ్బులు ఖాతాలో జమ కాలేదని ఆయన స్పష్టం చేశాడు. దీంతో షాక్కు గురైన షాప్ యజమాని తాను మోసపోయానని గ్రహించాడు. వెంటనే ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్లు కీలకంగా మారాయి. షాప్లోకి వచ్చిన కేటుగాల దృశ్యాలు, వారు ఉపయోగించిన కారు, అలాగే టోల్గేట్ దగ్గర కదలికలు అన్ని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. అయితే కారు నెంబర్ ప్లేట్పై నల్ల రంగు పూసి ఉండడం స్పష్టంగా కనిపిస్తోంది. అదే రోజు పెద్దర వీరపాడు మండలం కుంట సెంటర్లోని అనిత కిరాణా షాప్లో కూడా ఇదే తరహా మోసం జరిగింది. 23,000 రూపాయల విలువైన వంట నూనెను ఫేక్ ఫోన్పే ద్వారా మోసం చేసి కేటుగాళ్లు అక్కడి నుంచి పరారయ్యారని షాప్ యజమాని తెలిపారు.